యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నేను నాదే సెలక్షన్‌తో ఈవేళ రకరకాల చీరలు కనిపించినాయి, చేతికి దొరికినాయి అన్నీ పట్టుకొని వచ్చేసాను. మాక్సిమం అన్నీ ఇక్కత్ పట్టు, బెనారస్ పట్టు, మష్రూము, బిన్ని సిల్క్, లంగావోణీలు పాట పాడేస్తున్నాను. కంచిపట్టు ఫస్ట్. నేను యాక్చువల్‌గా ఈ చీర ఫస్ట్ చూపించాలి రెడ్ కదా అనుకున్నాను, కానీ నా కళ్ళకి ఇది మెరిసింది ముందు. ఇది 75,000 చీర పర్వాలేదు కొనుక్కుంటాను అన్న వాళ్ళు మాత్రమే నేను చెప్పేసాను క్లియర్‌గా. ఇంకా అసలు ప్యూర్ పట్టు, ప్యూర్ హ్యాండ్లూమ్, ప్యూర్ జరీ అండి. ఒక రేంజ్‌లో నాకు నచ్చేసింది. సంపంగి కలర్ అంటారు కదా, ఆ కలర్ అండి. మనకి ఎల్లో సంపంగ, పచ్చ సంపంగిలో కలర్స్ ఉంటాయి కదా, ఆ సంపంగి కలర్ చాలా అసలు ఈ బుటీస్ అయితే వాళ్ళకి చాలా టైం పట్టేస్తుందంట, అందుకనే మనకి ఇది ప్రైస్ ఎక్కువ పడుతుంది. దానికి తోడు ఇది డబుల్ నేత్ అండి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ మనకి ప్రైస్ పెరిగిపోవటానికి. బోర్డర్ ఇలా కొంచెం చిన్న లైన్స్ లాగా, రుద్రాక్ష బోర్డర్ లాగా, అసలు లతలు ఇది చాలా కష్టపడి నేసారేమో అనిపించింది. చూడగానే ఇంకా అసలు ఆలోచించలేదు. సో అమ్మవారికి ఒక చీర కంచి నుంచి వచ్చిన చీరలు అండి ఇవన్నీ. మళ్ళీ స్టాక్ వచ్చిందని చెప్తున్నాను కదా, నేను చూపించలేకపోతున్నాను మీకు. ఇది సారీ ఓవరాల్గా అలా వస్తుంది. బ్లౌజు మనకి ఇది బ్లౌజు. ఇక్కడ కటింగ్ వీళ్ళు ఇచ్చేస్తారు, మనం ఇక్కడ కట్ చేసుకోవడం. ప్లెయిన్ వచ్చింది బోర్డర్స్తో. మీరు వర్క్ చేయించుకోవచ్చు, డిజైన్ చేయించుకోవచ్చు, ప్యాటర్న్ చేయించుకోవచ్చు అండి. చాలా అందంగా డిజైన్ చేయించుకోవచ్చు ఈ చీర. ఇంకా దీని వాల్యూ అసలు లెక్క పెట్టడానికి లేదన్నమాట, అంత బాగుంది. బాగా నచ్చిన చీర మొత్తం కంచి సెలెక్షన్స్లో ఈ రేంజ్లో ఉన్నవన్నీ అండి. ఒక నెక్స్ట్ లెవెల్ అండి. ఈ రేంజ్కి వెళ్ళిపోయామంటే మనం 1 lakh శారీస్ అంటే ఇంకా అల్టిమేట్ మాట. ఇది నేను మీకు 75 ఎందుకు చెప్పానంటే, ఇది మామూలుగా మీరు కొనుక్కుంటే 1,50,000 రూపాయల చీర అని చెప్పి శారీ మాట. అంత వాల్యుబుల్ అండి. నాకు వేసుకుని అమ్ముకోవడం రావట్లేదు, నిజాలు చెప్పేస్తున్నా రాదమ్మా. నేను సరదాగా చేస్తున్నాను. ఎవరు అడిగారు మీరు అలా తక్కువకి అమ్మేస్తే నిజంగా సీరియస్గా సేల్ చేసుకుని దాని మీద బ్రతుకు తెరువున్న వాళ్ళకి కష్టం కదమ్మా అని. నేను ఎన్ని అమ్మేస్తానండి, నేను నా దగ్గర మహా అయితే ఒక 10 మంది కొంటారు, 50 మంది కొంటారు, 100 మంది కొంటారు అని చెప్పాను. ఇది మష్రూ సిల్క్ అండి, ప్యూర్ మష్రూ సిల్క్. మిర్చి రెడ్ యాంటిక్ సిల్వర్ జరీ లాగా వచ్చింది, ప్యూర్ సిల్వర్ లాగే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. మష్రూ సిల్క్ ఇష్టం ఉన్న వాళ్ళు మిర్చి రెడ్ కావాలనుకుంటే ఆలోచించకుండా ఈ ప్రైస్కి క్వాలిటీ చాలా అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇది పళ్ళు, రన్నింగ్ బ్లౌజ్ మనకి ఇదే వచ్చేస్తుందండి. నేను బ్లౌజ్ చూపించకపోతే ఫోటోలు పెట్టమంటున్నారు కదా, అందుకని ఇప్పుడు చూపిస్తున్నా. ఇది ప్లెయిన్ వచ్చింది మనకి బ్లౌజ్, ఓకేనా. ఈ క్లాత్ వాల్యూ అండి ఇది డ్రై వాష్ శారీ అని మాత్రం గుర్తుంచుకోండి, ఓకేనా. ఎలా పడితే అలా ఉతికేసుకుంటే పాడవుతాయి ఇవి. నేనైతే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాను. ఇవి నేను వైలెట్ ఒకటి కట్టుకుంటాను, నాకు 2-3 ఉన్నాయి, నాకు బాగా నచ్చుతున్నాయి ఇవి పట్టు చీరలాగా మెయింటైన్ చేసేసుకోవచ్చు. ఇది బిన్ని సిల్క్ పనిగట్టి చూపిస్తున్నాను. ఎవరో పక్కన పెట్టారండి, 4-5 అడిగినా కూడా నేను ఇవ్వకుండా దాచిపెట్టిన చీర ఇది. మరి ఎందుకనో తీసుకోవట్లేదు. ఈరోజు పైకి తీసుకొచ్చాను. ఈ చీర కావాలని అడిగిన వాళ్ళు వచ్చి తీసుకున్నా సరే, మీరు లేదు సమాధానం చెప్పకపోతే ఎవరు అడిగిన వాళ్ళు మళ్ళీ అడిగినా నేను ఇచ్చేస్తాను. ఆల్రెడీ చూపించింది పింక్ పళ్ళు, పింక్ బోర్డర్స్, పింక్ బ్లౌజ్ అండి. సో అవి అల్టిమేట్ కదా. ఇంకా ఉప్పాడండి, ఉప్పాడలో కొన్ని ఆర్డర్స్లో కూడా ఉన్నాయి. ఇది నెమలి కంఠం కలర్కి కాఫీ కలర్ బోర్డర్స్తో ఉప్పాడలో వెరీ రేర్గా మనకి ఈ టైప్ ఆఫ్ కంచి బోర్డర్స్ వస్తాయండి. ఈ బుటీస్ వచ్చిందండి, కంచి బోర్డర్స్ వచ్చింది, రుద్రాక్ష అన్ని డిఫరెంట్ వెరైటీ డిజైన్స్ బోర్డర్లో డిజైన్ చేశారు కంచి బోర్డర్స్ లాగా. కలర్ అయితే అల్టిమేట్. నాకు ఈ కలర్ ఆల్ ఓవర్ ఉంది, కొంచెం తక్కువలోనే ఉంది. ఈ కలర్ చాలా అసలు బ్రైట్గా ఉంటుందండి. బుటీస్లో పికాక్స్ని
డిజైన్ చేశారు. గోల్డ్ సిల్వర్ 2 జరీలు వాడారండి. ఈ చీర ఉప్పాడ ప్రైస్ తెలిసిన వాళ్ళు మెన్షన్ చేయటానికే చూస్తున్నాను. మొన్న ఛానల్ హ్యాక్ అవ్వటం ఒక ఎత్తు, నెంబర్ కూడా హ్యాక్ చేశారు దొంగ వెధవలు. జాగ్రత్తగా ఉండండి అందరూ. చాలా సఫర్ అయిపోయాను నేను. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ నేను మీ ముందుకు తొందరగా రాలేకపోవడానికి. నా అవన్నీ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో మళ్ళీ మొబైల్స్ అన్ని సెట్ చేసి ఇచ్చారండి. ఇది జరీకోట సిల్క్ కోట అండి. జరీకోటకి మనకి డూప్లికేట్స్ అన్నట్టు తయారు చేశారు. ఈ తక్కువ ప్రైస్ లో దూరం నుంచి వస్తుంటే జరీకోటలా కనిపిస్తున్నాయి కదా అని తెప్పించేసాను. లంగా ఓణి అండి. ఇది బ్లౌజు మస్టర్డ్ ఎల్లోకి సర్ఫ్ కలర్ బ్లూ ప్లస్ అదే కలర్ ఓణి. మీరు అసలు ఇవి తీసుకున్న వాళ్ళు చాలా బాగున్నాయని చెప్తున్నారు. సో ఇదిగో చాలా అంటే చాలా బాగున్నాయండి. లైట్ వెయిట్ లో ఉంటున్నాయి. పిల్లలు హాయిగా ఫీల్ అవుతున్నారు. మీరు బోర్డర్స్ ఒకవైపు తీయించేసుకుని ఇంకొక వైపు ఉంచుకుంటే చాలా. ఇది చున్నీలాగా 2 వైపులా డిజైన్స్ ఇచ్చేసారు. ఇంకా మనం దీనికి డిజైన్ కూడా ఏం చేయించుకోకర్లేదు. ఓన్లీ ఒకవైపు జిగ్జాగ్ చేయించేసుకుని కట్టేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది కాంబినేషన్. సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. సేమ్ నేను మా పాపకి డిజైన్ చేయించేస్తున్నాను. ఈ జరీకోట చీరలు ఉంటున్నాయి కదా, ఎన్నని నేను కట్టేసుకుంటాను. అందుకని పాపకి చూపిస్తాను, వీలైతే తనకి డిజైన్ ఎలా చేయించానో కూడా చూపిస్తాను. జరీకోట చీరలు ఓణీలు సెపరేట్గా దొరికితే కొని తనకి లంగా ఓణి నేను మళ్ళీ చాలా అసలు అందంగా ఉంది. అది 2 సెట్ చేశాను తనకి నేను. ప్రైస్ ఎక్కువ పడిపోతాయి, మన కుటుకులు కూడా ఎక్కువ పడిపోతాయి. ఇది ఉప్పాడండి. ఉప్పాడలో మంచి ఆరెంజ్ కలనేత వచ్చిందండి. ఆరెంజ్ రెడ్ కలిసిన కలనేత పింక్ బోర్డర్స్ లో గ్యాప్ బోర్డర్ స్మాల్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. అక్కడక్కడ మ్యాంగో బుటీస్ ఫ్లవర్స్ లాగా కూడా బుటీస్ వచ్చినాయి. ఇది నాకు ఈ కాంబినేషన్ కంచిపట్లో ఉంది. ఉప్పాడలో కూడా ఉంది. నాకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి. నేను ఫస్ట్ లో తెలియక కలర్స్ కొన్ని మర్చిపోయి కూడా కొనేసుకునేదాన్ని. అందువల్ల నా దగ్గర ఉన్నాయి. ఇది పళ్ళు, బ్లౌజు పింక్ ప్లెయిన్ వచ్చింది. మీరు పళ్ళులో డిజైన్ చేయించుకోవడానికి కోసం ఈ థ్రెడ్స్ వదులుతారండి, లేదంటే ఇక్కడ కట్ చేయించుకుని జిగ్జాగ్ చేయించేసుకోవచ్చు. చాలా మంది తెలియక ఇది ఎందుకు వచ్చిందో అని అడుగుతున్నారు. ఆ థ్రెడ్స్ మనం బీడ్స్ నేను చూపిస్తాను. మా పాపకు చేయించిన ఓణీలో డిజైన్స్ డిఫరెంట్ వెరైటీస్లో చేయించాను నేను. వీలైతే అదంతా ఒక వీడియో కింద చేస్తాను, లేదంటే ఇలా చూపించేటప్పుడు మీకు ఐడియా కోసం మీరు కుట్టించుకునే వాళ్ళకి నేను చూపించేస్తాను. ఇంకా ఓన్లీ లంగా ఓణీలండి. ఇవి కొంచెం ప్రైస్ రీజనబుల్గా అనిపించి ఓణీ లేదు ఇందులో. బ్లౌజు లంగా వస్తుంది. మీరు కావాలంటే ఓణీ కావాలంటే ఈ కలర్ తీసుకుని ఈ కలర్ కానీ డిజైన్ చేయించుకోవచ్చు. ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది. 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఓణీలు వేసుకోలేని పిల్లలకి లంగా జాకెట్లో కుట్టించుకోవడానికి అడుగుతున్నారు కదా అని తెప్పించాను. ఇది చాలా బెనారస్. ఇది వీలైతే నేను ఫోటో యాడ్ చేయడానికి చూస్తాను. ప్యూర్ అండి, ఇది ప్యూర్ కటాన్ పట్టు. ఇది ఇమిటేషన్స్ చేస్తారు కదా, అలా చేశారు. ఎవరంటే నీతా అంబానీ గారు ఇదే సేమ్ సారీ మరి బహుశా ఆవిడ ఏ లక్షల్లోనో పెట్టి కొనుక్కుని ఉండొచ్చు. ఇది మనకి దానిలో రెప్లికా అంటారు కదా, అలా దించారు. కానీ ఇది పళ్ళు అండి. ఆవిడ మాత్రం 1 or 2 lakhs లో తీసుకుని ఉంటారు. ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. మనకి బోర్డర్ బ్లౌజ్ లో సింగిల్ సైడ్ ఈ బోర్డర్ వచ్చేస్తుంది. నేను అంతా ఓపెన్ చేస్తే మనకి మీకు ఇలా చూపించేస్తున్నాను. ఇంకా సారీ అండి, ఆవిడ మొత్తం అంతా మళ్ళీ దీనిపైన బోర్డర్స్ అటాచ్ చేసుకున్నారు. ఆ పిక్చర్ దొరికితే నేను యాడ్ చేస్తాను, లేదంటే మీరు నీతా అంబానీ బెనారస్ అని సారీస్ కట్టుకునేవన్నా కొట్టినా వచ్చేస్తున్నాయండి. కొంచెం ఎత్తుక్కోండి. చాలా అంటే చాలా బాగుంది. ఆ బ్లూ ఆవిడ కట్టుకున్నారు కదా, నా ఫాలోయర్స్ వేరే కలర్ కట్టుకుంటే బాగుంటుంది కదా అని నేను పింక్ తీసుకున్నాను. నేను కూడా ఇంకొక పింక్ కూడా కుట్టించాను. అమ్మవారికి కట్టాను కదా, నేను కుట్టించాను, బోర్డర్స్ కుట్టించాను సేమ్ పింక్. కొంచెం ఆ బోర్డర్స్ కుట్టింది వాళ్ళు పొరపాటు ఏం చేశారంటే నేను సేల్కనే కుట్టించాను, కానీ కుట్టిన వాళ్ళు తెలియక నాకు బ్లౌజ్ కుట్టేశారండి. ఇంకా అమ్మకి కట్టేసాను అనమాట. నేను ఆ చీర అమ్మకి వేరే కుట్టించాను. ఆ చీర ఇంక ఇప్పుడు సేల్కి పెట్టాలేమో నేను. ఈ బెనారస్ ప్యూర్ కటాన్ సారీ ఎవరికైనా నచ్చింది. ఇది హ్యాండ్లూమ్ అండి.
ఏమైనా ఇది రీజనబుల్ ప్రైస్ అని అనిపించింది నాకు. ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంకా జరీ కోటాలు నేను అయినంత వరకే చూపిస్తాను, అన్ని చూపించగలనో లేనో తెలియదు. అయ్యో ఈ పెంకి రాదమ్మ ఎక్కడ దొరికింది అని అనకండి. బద్దకసుబ్రా బద్దకం పిల్ల అంటారు మా ఆయన. నిజాలు చెప్పేస్తుంది రాదమ్మ. ఇది జరీకోట అండి, నాకు బాగా నచ్చినాయి ఇవి. పింక్ అండి, ఇది మంచి పింక్. రోజెస్ వస్తాయి కదా బెంగళూరు రోజెస్లో, మనకి ఆ రోజెస్లో వితౌట్ బోర్డర్స్, వితౌట్ గ్లిటరింగ్, మెరుపు లేకుండా కాటన్, ప్యూర్ కాటన్ ఎలా ఉంటుందో అలా వచ్చిందండి ఇది. చూసారా, దీనిలో బుటీస్ వచ్చి సిల్వర్ కలర్ డిజైన్ అక్కడక్కడ వచ్చి, దీనికి ఎల్లో ఈ బోర్డర్స్ ని, ఈ కలర్ బోర్డర్ ని డిజైన్ చేశారు. బుటీస్ వచ్చిందండి, డాలర్ బుటీస్ ఏమో బ్లౌజ్ లో ఇచ్చారు. ఒక రేంజ్ లో కనిపిస్తున్నాయి నాకు ఇవన్నీ. ఎందుకో నాకు పిచ్చి ఇష్టం కదా జరీకోటలు. నేను కట్టుకున్నది కూడా జరీకోట, చాలాసార్లు కట్టాను. నేను జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం నేర్చుకున్నాను కదా, అందుకని బాగానే ఉంటున్నాయండి ఇవి. కొంచెం నలిపేర్లే, పాడేంలే, ఎక్కువసార్లే కట్టాను. మేము ముందు కూడా 4 సార్లు కట్టుకుని వచ్చినట్టున్నాను ఈ చీర. కొంచెం నన్ను అడిగితే ఇలా జరీ ఉన్నవైతే కొంచెం నలిగి ఛాన్సెస్ ఉంటాయి, ఇలా జరీ లేని బాగుంటాయి. ఇది పళ్ళు అండి. మనకి ప్యూర్ జరీ కోట అనడానికి వీళ్ళు అడుగుతున్నారు కదా కొంతమంది, ఇది ఈ సింబల్ అడుగుతున్నారు. మనకి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ లాగా ఇది కూడా వాళ్ళకి కోటే డోరియా అని ఇచ్చేస్తున్నారు. డోరియా, కోటే డోరియా. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. నేను మరిపెట్టినా ఎవరి మీదకి ఫైటింగ్. ఇదండి రస్ట్ కలర్ అండి, లేదంటే మిర్చి రెడ్ అనొచ్చు. మంచి రెడ్, బ్లడ్ రెడ్. ఎన్ని రెడ్లు చెప్పేసానో చూసారా. దానికి ఎల్లో, మ్యాంగో ఎల్లో అండి, పక్కా మ్యాంగో ఎల్లో. మ్యాంగోస్కి ఆ కలర్కి షైనింగ్ జోడిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఇది మాట. ఇది పళ్ళు మొత్తం అంతా కొంచెం 1/2 మీటర్ రిచ్ లుక్ ఇచ్చారు. శారీ మొత్తం బుటీస్ వచ్చింది, సిల్వర్ కలర్ బోర్డర్స్ లో, పైన కింద సిమిలర్ బోర్డర్స్ అండి. బ్లౌజ్ మనకి ఎల్లో వస్తుందండి, ఎల్లో కొంచెం ఇలా మధ్యలో జరీ ఇచ్చారు. ఈ ప్రైస్ కి ఇంత రిచ్ లుక్ అంటే క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉందండి. సో ఈ చీరలు ఇష్టంగా కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించకుండా తీసుకోవచ్చు. బెనారస్ లోనే డిఫరెంట్ వెరైటీస్ వచ్చేస్తున్నాయండి. సో ఇవి కూడా చాలా బాగుంటున్నాయి. నేను ఒకటే కట్టాను, ఇందులో ఎక్కువ కట్టుకోలేదు. సో ఇవి కట్టుకుని బ్లౌజులు కుట్టించేసుకున్న వెంటనే నా బ్రెయిన్లోకి వచ్చేస్తే కట్టేసుకోవాలని, ఇంకా కనిపించిన వెంటనే నేను వీడియో చేసినప్పుడు కాకుండా ఎప్పుడు బయటకు వెళ్తే అప్పుడు ఇది ఒకసారి చూపించానేమో, కలిసిపోయి తెచ్చేసినట్టున్నాను. అయినా చాలా బాగుంది. ఈసారి మీరు ఎవరు తీసుకోకపోతే నేను తీసేసుకుంటే, చూపించలేదు గుర్తులేదు. నేను 2 సార్లు చూస్తాను కదా, చూపించేసానేమో అనుకుంటాను, అదే ప్రాబ్లం అయిపోతుంది. చూపించలేని కలిసిపోతున్నాయి. సపోటా కలర్ కండి, నెమలికంఠం కలరు, ప్యూర్ సిల్క్ అండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు, పళ్ళు అంతా కూడా ఇది కొంచెం మా అక్క పొట్టిగా ఉంటారండి, ఆవిడ లాంటి వాళ్ళు 2-3 ఉన్నారు నాకు ఫ్రెండ్స్ కూడా. వాళ్ళు సింగిల్ సైడ్ బోర్డర్ అడుగుతూ ఉంటారు. వాళ్ళ లాంటి వాళ్ళకి ఈ చీరలు ఎలా అంటే చాలా బాగుంది. ఇది నన్ను మా అమ్మ చెప్పారు, అన్నీ నేను కట్టేసుకుంటానని చెప్పుకు, నువ్వు కట్టుకోపోయినా చెప్పొద్దు అని చెప్పారు మా మదర్. అందుకని చెప్పట్లేదు, కానీ ఇది నాదే అండి. ఇంకా మారాను నేను. ఎవరెన్ని చెప్పినా రాదమ్మింతే. ప్లేస్ మార్చాను, బాగుందా. ఇది మన హాలు రిమోడలింగ్ అయ్యింది. వీలైతే ఇంకొక వీడియో చేసి మీకు ఇదంతా చూపిస్తాను. ఇక్కడ ఒక బాత్రూమ్ డోర్ ఉండదు కదా, అది తీయించేసాను, మొత్తం క్లోజ్ చేసేసి బాత్రూమ్ అంతా ఇదంతా ఇలా కార్నరు బాగుంది. ఇప్పుడు చూపిస్తాలే ఎప్పుడైనా. మా ఇల్లు చేయమంటున్నారు కానీ నాకు టైం సరిపోవట్లేదు. ఇది మంగళగిరి ప్యూర్ పట్టు అండి, పట్టు బై పట్టు. ఒక రేంజ్ లో ఉంది, ఎక్కువ మంది అడిగారు. ఇది పింక్ లో చూపించినప్పుడు సేమ్ కలర్ మళ్ళీ ఎందుకని డిఫరెంట్ కలర్ తీసుకొచ్చాను. ఈ కలర్ ని నేను చెప్పలేనండి, అందుకే చెప్పట్లేదు. సిమెంట్ కలర్ కలనేత లాగా వచ్చింది, గ్రీన్ మరి ఏమన్నాలో తెలియదు. బ్లూ బోర్డర్స్ లో, సిల్వర్ కలర్ గ్యాప్ బోర్డర్స్ లో, టెంపుల్ లో మొత్తం శారీ అంతా బుటీస్ లో ప్లెయిన్, ఈ బ్లూ పైన స్మాల్ బోర్డర్, కింద గ్యాప్ బోర్డర్స్, పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి, చీర అంటే చాలా బాగుంది. చాలా బాగుంది కదా. వాళ్ళు ఎంత బాగా చూపిస్తారు, నాకు అలా ఎందుకు రాదో మరి. అదిగో చిన్నప్పుడు బట్టలు కొట్లో సంవత్సరం మా నాన్న పని చేయించాల్సి, మా తాతగారు బట్టలు కొట్టండి. మేము ఎదుగు వచ్చేసరికి తాతగారు బట్టల షాప్ ఎత్తేసారు.
సో ఛాన్స్ రాలేదన్నమాట. అన్ని పనులు నేర్చేసుకోవాలండి ఆడపిల్లలు అంటే. ఇదే బతకాలి, ఇదే లైఫ్ అని మాత్రం ఎప్పుడు ఆలోచించకూడదు. మన ఇంట్లో ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుందామండి. వాళ్ళు ఎలా అయినా బ్రతికేలాగా నిజాయితీగా ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఆడపిల్లల తల్లులకు చెప్తున్నాను, ఆడపిల్లల్ని గౌరవించమని, మగపిల్లలు గౌరవించడం నేర్పించమని మగపిల్లల తల్లులకు చెప్తున్నా. మన సాంప్రదాయాలను మనమే నిలబెట్టుకోవాలండి. పాడైపోయింది కల్చర్ అంతా. తిరిగేసి చూపిస్తున్నాను. అమ్మయ్య ఇప్పటికి మీరు రాధమ్మ ఛానల్లో ఉన్నట్టు. ఇదంతా సింగిల్ కలరు, పట్టు బై పట్టు. ఇది మంగళగిరి కంచి బోర్డర్స్ అండి. సేమ్ ఇంకా కంచిపట్టు చీర చూసినట్టే ఉంటుంది ఇది కట్టుకుంటే. ఇవి కొంచెం వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి మనకి కంఫర్టబుల్ అండి. పెళ్లి కూతుర్లకి ఇప్పుడు ఇవి కడుతున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పారు, అందుకని నాకు బాగా నచ్చి తెచ్చాను. కాఫీ కలర్ పక్కగా అండి, సిల్వర్ కలర్ జెరీ. ఇవి ఎవరికైనా నచ్చి బాగా వెళ్తే కనుక ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నేనేంటా అంటే చూస్ చేసుకునేటప్పుడు ఎప్పుడు నేను చూడని కలరు రేర్ గా ఉండే అనిపించింది తెచ్చి పెడతా ఉంటాను. సో అదొకటి. ఇంక ఇది ప్యూర్ కంచిపట్టు. ఇది ఒకటి మన హాసిని అమ్మవారికి కట్టాను. నేను బ్లౌజ్ కూడా కుట్టించేసుకున్నాను. అప్పటి నుండి ఉండిపోయింది చీర. కట్టునా వద్దా అనుకుంటూ మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు ఎవరికైనా నచ్చితే సరే. ఇది 48,000 అలా పడుతుంది. అంటే ఇప్పుడు ఇది 1 lakh సారీ అండి. ఎందుకంటే బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోయి ఇప్పుడు కంచిపట్టు చీరలు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇది మనది ఓల్డ్ ప్రైసెస్ లో ఉన్నప్పుడు తెచ్చిన చీర. సో ఇది వైన్ కలర్ కి పింక్ అండి. పింక్ ఆరెంజ్ బోర్డర్స్ లో ఒక రేంజ్ లో ఉంది. ఎవరు అడుగుతున్నారు ఇంత రేటు కొంటారా అని. కట్టుకునే వాళ్ళు కొనుక్కుంటారండి. ఇదిగో పళ్ళు చూసారా ఎంత అందంగా ఉందో. అసలు ఒక రేంజ్ అండి. బ్లౌజ్ ఇది. ఇవి కట్టుకుంటేనే తెలుస్తుందండి వీటి అందం. ఇలా చూస్తే అమ్మో ఇంత ప్రైజా అంటారు, కానీ చాలా బాగుంటాయండి. కట్టుకున్నప్పుడు ఆహా ఈ చీర కట్టుకోవడానికి నాకు అదృష్టం ఉందన్నమాట అని ఫీల్ అవుతాను నేనే. నాకు ఇన్ని చీరలు, డాక్టర్ గారి జీవితం అంటే అందమైన చీరలు కట్టుకోవడం అని పెంచేశారు నన్ను. చీరలో నగలు తప్పితే రాధమ్మకి పూజలు. ఇప్పుడు చీరలో నగల మీద శ్రద్ధ పోయి ఇలా అమ్మడం కోసం చూసినా కూడా ఆనందం అనిపించేస్తుందండి. నేను కట్టుకుని చూసుకున్నంత ఆనందంగా ఉంటుంది. అమ్మకు కట్టడం అంటే ఒక ఎత్తు అనుకోండి. అయినా ఇది చీరలోనే ఇదొకటండి. సేమ్ ఇది కూడా ఆల్మోస్ట్ కాదు, కాంబినేషన్స్ వేరు, బోర్డర్స్ ఇవి. పూర్వకాలంలో కంచిపట్టు చీరలు అంటే ఇలాగే ఉండేవండి, బోర్డర్స్ తోటి. ఇప్పుడు అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వస్తున్నాయి. రిచ్ పళ్ళు, ప్లెయిన్ బ్లౌజ్ అండి. బోర్డర్స్ లైన్స్ ఇచ్చారు. సారీ మొత్తం వైలెట్ కలర్ అండి. బ్రింజాల్ కలర్ అనొచ్చు. బ్రింజాల్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్ బోర్డర్స్ లో వచ్చింది. సిల్వర్ కలర్ జరీ వచ్చిందండి. ఇది ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇదొక చీర. చాలా ఎక్కువ చీరలు వేసేసుకున్నట్టున్నాను నాకు తెలియకుండా. ఇంకా చాలా చీరలు ఉన్నాయి. మీరు తొందరగా ఇవన్నీ కొనేసుకుంటే ఇంకా మళ్ళీ వెళ్ళి కొనుక్కొచ్చేస్తా. ఇది టస్సర్ అండి. అసలు ఇది అది అని లేదు నా దగ్గర. ఏ తమ్నెల్, ఇవన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి. లైన్స్ వస్తుంది, గ్రీన్ బోర్డర్స్, రెడ్ మధ్యలో లైన్స్ వచ్చింది. పళ్ళు అంతా ఇలా వచ్చింది లైన్స్ తోటి. బ్లౌజ్ ప్లెయిన్ గ్రీన్ వచ్చింది, మంచి లీఫ్ గ్రీన్ అండి. సారీ మొత్తం అడ్డంగా లైన్స్ వచ్చి కడ్డీ బోర్డర్స్ లాగా వచ్చిందండి. ఇది ప్యూర్ టస్సర్ అండి. ఇందులో కూడా టస్సర్ లో నేను కట్టుకున్నాను మొన్న, ఇంకా స్మూత్ గా ఉంది. ఈ చీరలు ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇవి రీజనబుల్ ప్రైస్, ఇంకింతే. ఇవి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి. ఇదిగో రెడ్ ఎక్కడిచ్చారు, బ్లౌజ్ లో రెడ్ బోర్డర్ ఇచ్చారండి ఒక సైడ్. సో ఈ చీర చాలా అంటే చాలా బాగుంది. టస్సర్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ప్రైస్ మెన్షన్ చేస్తాను కాబట్టి, నేను ప్రైస్ మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆ ప్రైస్ కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళే అడుగుతారులే అన్న ఉద్దేశంతో నేను ప్రైస్ మెన్షన్ చేస్తున్నా. సో ఇది ప్యూర్ జరీకోటలో ఎల్లోకి గ్రీన్ బోర్డర్స్ లో గ్రీన్ బ్లౌజ్ తో ఇదొక చీర అండి. ప్యూర్ జరీ. ఇదిగో డాలర్ బుటీస్ సారీ. ఇదంతా నెమళ్ళు డిజైన్ చేశారు. పళ్ళు యాజ్ యూజువల్ మనకి చెప్తాను కదా అలాగే వస్తుంది. ఇదిగోండి దగ్గరగా ఇచ్చారు, బుటీస్ ఇచ్చారు, లైన్స్ ఇచ్చారు. సో ఇది దీని అందమంతా ఈ కాంబినేషన్ ఏనండి. ప్లస్ ఈ సిల్వర్ కలర్ ప్యూర్ జరీ వాడుతున్నారు కదా, గోల్డ్ కూడా వాడారు ఈ హంసల్లో వీళ్ళు. ఇదిగోండి
సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. నేను మధ్య మధ్యలో చూపించేస్తున్నాను అనుకోద్దు. ఇది బెనారస్ టిష్యూ కటన్ సారీ టైప్ లోనే ఆల్మోస్ట్ బెనారస్ టిష్యూ. ఇది ఇంత తక్కువ ప్రైస్ లో పెళ్లి కూతుర్లకు కట్టేయచ్చండి. చాలా అంటే చాలా బాగుంది, తేలిగ్గా. అంటే మనం కంచిపట్టు చీరలు 1 lakh కల పెడితే ఎంత బరువులు వచ్చేస్తున్నాయి, అలాగా కాకుండా ఇది కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఇది రిచ్ పళ్ళు వచ్చింది, బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది, లైన్స్ వచ్చింది. ఇది చీర అంతా ఇలా వచ్చిందండి. మొత్తం గోల్డ్ బుటీస్, సిల్వర్ గోల్డ్ వాడారు. పైన కింద సిమిలర్ బోర్డర్స్, ఆరెంజ్ పింక్ లైన్స్ లాగా డిజైన్ చేశారు. చాలా బాగుంది చీర. ఇంకా అసలు మొత్తం గోల్డ్ టిష్యూ అండి, అందుకే ఎక్కువ చెప్పడానికి కూడా లేదు. గోల్డ్ టిష్యూ. పళ్ళు కూడా చూపించాను కాబట్టి చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంకా ఇది ఖాదీ, పొందూరు ఖాదీ శారీ అండి. ఇది అసలు 80 కౌంట్ అంట, డబుల్ నేత్ అండి, ప్యూర్ కాటన్ అండి. డాలర్ బుటీస్, సిమెంట్ కలర్ కి మిర్చి రెడ్ బోర్డర్ లో శారీ మొత్తం డాలర్ బుటీస్ వచ్చింది. రన్నింగ్ బ్లౌజ్ కట్ చేసుకోమని చెప్పారు. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే లైన్స్ పళ్ళు వచ్చిందండి, రన్నింగ్ లో బ్లౌజు. కానీ దీనిలో మీరు వర్క్ చేయించుకున్న బ్లౌజులు రెడ్ ఏమైనా ఉంటే వేసేసుకోండి. ఈ చీర ప్రైస్ 16,500 అండి. నేనే చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఈ శారీస్ ఇంకా మెన్షన్ చెయ్యకపోయినా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనేసుకుంటారు. ఇది పళ్ళు, శారీ మొత్తం డాలర్ బుటీస్. చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకెట్టండి. సూపర్ సూపర్ సెలెక్షన్ కదా నాది. చెప్పండి అనండి, అనండి. చాలా చాలా బాగున్నాయి రాదమ్మా అని చెప్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. నాకైతే చాలా నచ్చేస్తున్నాయి ఈ చీరలు. ఇది కూడా టిష్యూ అండి, ఈ కాపర్ జరీ వచ్చింది, అందుకని గోల్డ్ జరీతో పాటు కాపర్ జరీ కూడా చూపిస్తున్నాను. ఇది కొంచెం ప్రైస్ తక్కువ అండి. ఇది రెడ్ పళ్ళులో ఇచ్చారు. బ్లౌజ్ కూడా ఒక్కసారి మర్చిపోయాను ఏం కలర్, ఇదిగో కలనేతలాగా రెడ్ ని కాపర్ జరీ కలిపేసరికి ఒక రేంజ్ లో ఉంది ఇది. సారీ మొత్తం పైన కింద ఇప్పుడు ఇందాక చీర చూపించాను కదా, అలాగా ఇంతే అండి. ఇంకా దానిలో బుటీస్ వచ్చినాయి మనకి ఖాదీలో. ఇది మారుతుంది, మీరు ఎవరైనా తీసుకున్నా ఈ ప్రైస్ మెన్షన్ చేస్తాను కాబట్టి ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంకా ఇది ఇక్కత్ పట్లు, 2 సారీస్. ఇక్కత్లో కాఫీ కలర్ కి సర్ఫ్ బ్లూ అండి ఇది. ఈ సారీ బ్లౌజ్, బోర్డర్స్, పళ్ళు అన్ని ఈ బ్లూ వచ్చింది. ఇదిగో బ్లౌజ్, ఏది ఇదిగో అండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. సో సారీ మొత్తం కాఫీ కలర్ ఇక్కత్ డిజైన్ తో వచ్చింది. ఇవి చాలా బాగుంటున్నాయి. ఇక్కత్ ఈ మధ్య చిరంజీవి గారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కట్టుకుంటున్నారు కదా, లేటెస్ట్ గా మళ్ళీ బయటకి ట్రెండ్ అవుతున్నాయేమో అని నాకు అనిపించింది. కానీ ఇవి ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండి ఇక్కత్, ఎందుకంటే లైట్ వెయిట్ లో ఉంటాయండి, మనకి కంఫర్టబుల్ గా ఉంటాయి. కాదంటే కొంచెం మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం రావాలి. ఈ చీర ఈ కాంబినేషన్ లో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది లాస్ట్ లో కాదు, ఇంకా 2 ఉన్నాయి. ఎంత భయంగా ఇంకా 2 ఉన్నాయంట. ఐ హావ్ టు గో అవుట్ సైడ్ అండి. దట్స్ ద రీజన్. కంగారు. ఇది ఇక్కత్లో ప్యూర్ పట్టు అండి, ప్యూర్ హ్యాండ్లూము. చూసారా ఎలా ఉందో? ఇది మాట దీని సంగతి. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ పళ్ళు వస్తుందండి. బ్లౌజ్ గ్రీన్ కి ఎల్లోని పింక్ కాంబినేషన్ కదా, ఇది బ్లౌజ్ అండి. ఇది పళ్ళు, ప్లెయిన్ రాలేదు, పళ్ళులో కొంచెం లైన్స్ ఇచ్చారు, డిఫరెంట్ గా ఇచ్చారు డిజైన్. సారీయే ఇంకా దీనికి అట్రాక్షన్ అంతా సారీలో ఉన్న డిజైనేనండి, ఈ కాంబినేషన్స్. ఇది అల్టిమేట్. ఇది మనకి రాజశ్యామల నవరాత్రిలో ఇంకా నేను ఏదైనా చీర తీసాను అంటే అయ్యో ఇది అప్పుడు దొరకలేదే అని ఫీల్ అయిపోతా ఉంటా అలామాట. అలాగా ఫీల్ అయిన ఇది ఒక చీర. ఏముందిలే మనకి ప్రతిరోజు నవరాత్రిలాగా అమ్మ కట్టేయచ్చు. ఇంకా గద్వాల్ సారీస్ అండి. ఈ గద్వాల్ చీరలు మనకి కొంచెం ఇబ్బంది పడతాయి. నేను తీసేసి మీకు పంపించేటప్పుడు నార్మల్ ఫోల్డ్స్ వేసేస్తాను. ఇది సంపంగి కలర్ అండి, బోర్డర్స్. లోపల ఏం కలర్స్ మర్చిపోయాను, మోస్ట్లీ వైలెట్ అవుతుంది కాదు. అబ్బా, ఇందులో ఒక 3 lakhs లో కంచిపట్టు చీర తీసుకొచ్చాను. అది సేల్కి పెట్టను, అమ్మకి కట్టేస్తానేమో చెప్పలేను. ఈ కలర్లో ఒక రేంజ్ అండి, చాక్లెట్ కలర్, చెక్స్ మధ్యలో బుట్టీస్ వచ్చినాయి. ఆ చెక్స్ మధ్యలో ఒక రేంజ్ లో ఉంది. ఇది తిరిగేసి చూపిస్తున్నాను, ఎందుకంటే ఇంక మీకు తప్పదు, రాదమ్మని భరించాలంటే తిరిగేసి చూసి అలవాటు చేసుకోవాల్సిందే. చూసారా, దీనికి ఎల్లో కాంబినేషన్,
టేక్ వుడ్ కలర్ అని చెప్పొచ్చు దీన్ని, లేదంటే మస్టర్డ్ ఎల్లో అని కూడా అనొచ్చు, దానికి లెమన్ ఎల్లో కానీ మ్యాంగో ఎల్లో అనుకుని అనొచ్చు. ఈ ఎల్లో బోర్డర్స్, పైన స్మాల్ బోర్డర్, కింద బిగ్ బోర్డర్. ఇది పెద్దవాళ్ళు కట్టుకున్న చిన్నవాళ్ళు కట్టుకున్న ఒక రేంజ్ అండి. మన నారా బ్రాహ్మణ్ గారు అయితే ఇలాంటి చీరలు అన్నింటికీ అందరిని తీసుకొచ్చేస్తారు. ఆవిడ ఒక రేంజ్ కదా, ఇది అది అని కాదు, ఆవిడ అన్ని కడుతున్నారు. నేను చూస్తున్నాను ఈ మధ్య అబ్జర్వ్ చేసి. మంగళగిరి చీరలు కానీ ఒక రేంజ్. కొంతమంది భగవంతుడు అందరిని ఇచ్చేస్తారు స్పెషల్గా. ఇది రిచ్ పళ్ళు అండి. పళ్ళులో డిజైన్ అంతా గోల్డ్ జరీ అండి, చాలా బాగుంది పళ్ళు. బ్లౌజ్ ఏమో ఇది మంచి ఎల్లో అండి, సంపంగి ఎల్లోనే అనొచ్చేమో, దీని కూడా మస్టర్డ్ ఎల్లో అనడానికి లేదు, మంచి ఎల్లో. సో ఈ కలర్కి ఈ ఎల్లో కాంబినేషన్ ఒక రేంజ్లో ఉంది. ఈ చీర ప్రైస్ పెట్టగలను అని అనుకుంటే ఆలోచించకుండా తీసుకోవచ్చు, ఎందుకంటే నేను కంచిపట్టు చీర తెచ్చుకున్నా. మీరా అన్నీ నావే. ఓ నువ్వు అమ్ముతావా, నువ్వు కట్టేసుకుంటావా అని ఆ ఒక్కటి మాత్రం అడగద్దు. ఇది వైలెట్ కలర్ అండి. నేను అన్ని మర్చిపోతానండి చీరలు. అసలు ఎలా నవ్వుతున్నారు మీరు, అంత టెన్షన్స్ లోని అంటారు ఎవరో. నిన్ను కూడా ఎవరో అన్నారు. ఓ పక్క ఛానల్ హ్యాక్ అయింది, ఇంకొక పక్క ఫోన్స్ లేవు అలా మాట. చూడండి నేను కట్టుకున్నాను కదా ఈ బ్లూ, ఇది స్కై బ్లూ అనొచ్చు, లేదంటే సీ బ్లూ అనొచ్చు అండి. సీ బ్లూ మీద ఈ వైలెట్ కలరు బుట్టీస్ చూసారా ఎంత బాగా వాడారో. అసలు గద్వాల్ పట్టులో ఇవి నేను ఒకటి ఆర్డర్ పెట్టి చేయిస్తున్నాను, వారు నాకు పంపిస్తా అన్నారు. నేను మనీ వేయటం మర్చిపోయి హడావుడిలో పడిపోయి వన్గెట్ ఆర్డర్ పెట్టాను, ఒక ఎల్లో సారీ వస్తుంది అది కూడా. ఇది సిల్వర్ కలర్ బోర్డర్స్లో సిల్వర్ కలర్ ఫ్లవర్స్ మధ్యలో మళ్ళీ వైలెట్ కలర్ డిజైన్ చేయడం వల్ల ఈ సారీ మొత్తం కలరే హైలైట్ అయిపోయిందండి. కలర్ అంతా ఒక ఎత్తు, కానీ దీనిలో ఉన్న ఇది సిల్వర్ కలర్ ఎలా అయినా బాగుంటుంది. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. సో ఈ చీరలు అన్నీ నేను తర్వాత మడతలు పెట్టుకుంటా, మీకు చూపించేసాను అనుకుంటున్నా. ఈ చీరలు అయిపోయినాయి కదా, ఇంక ఇక్కడేవో ఉండిపోయినాయి, ఇవి కూడా చూపించేస్తాను. ఇది మైసూర్ క్రేప్లో ఒక క్వాలిటీ అండి, డిఫరెంట్ వస్తున్నాయి కదా ఇప్పుడు. కొంచెం ప్యూర్లు, కొంచెం హ్యాండ్లూమ్స్, కొంచెం పవర్ లూమ్స్, అలాగే ఇది ప్రైస్ని బట్టి మీరు దీని క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కాఫీ కలర్కి మంచి సీ బ్లూ లైన్స్ తో పళ్ళు ఇచ్చి, బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ బ్లూ ప్లెయిన్ ఇచ్చారండి. ఇదే వస్తుంది మనకి బోర్డర్స్, బ్లౌజ్ కాఫీ కలర్. ఈ కాంబినేషనే వెరీ రేర్ కదా, డిఫరెంట్ గా అనిపించినవన్నీ ఎత్తుకుని తీసుకొస్తున్నాను మీ ముందుకి. నాకైతే షోరూమ్ పెట్టుకోవాలని ఉంది, సో ఉన్నవే పనులు చేయలేకపోతున్నాను కదా అని ఆలోచిస్తున్నాను. ఎక్కడైనా అమలాపురంలో మంచి ప్లేస్ దొరికితే మాత్రం పెట్టేసుకుందామండి. చీరలు అమ్మేస్తా, తెగ అమ్మేస్తా. చూడండి చాలా బాగుంది చీర కాంబినేషన్. డిఫరెంట్ కాంబినేషన్స్ కోరుకునే వాళ్ళకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద చాయిస్. ఇంకా ఇవి ఎందుకు కలిసినాయో, ఇవి కలిసినవి చూపించేస్తున్నాను. ఇది చందేరి పట్టు అండి, నెమలి కంఠం కలరు. మరి మీకు ఎలా కనిపిస్తుందో, మంచి అట్రాక్షన్ కనిపించదండి. చందేరి పట్టు కావాలి అని అనుకున్న వాళ్ళు సరదాగా ఎక్కువ చీరల్లో ఇదొక కలర్ అనుకుంటేనే తీసుకోండి, లేకపోతే ఈ చీరకి రావద్దు, ముందే చెప్పేస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది, లైట్ వెయిట్, డిఫరెంట్ కలర్. దీనికి డార్క్ కలరు, లైట్ కలర్ రెండు డిఫరెంట్ గా బోర్డర్స్ గంగా జమున డిజైన్ చేశారు అన్నట్టు చేశారు. ఇదంతా ఒక రేంజ్, కానీ ఎక్కువ చందేరి కలర్స్ వాడిన వాళ్ళకి, ఎందుకంటే చందేరిలో చాలా మంచి కలర్స్ వస్తాయండి. ఇది పళ్ళు అండి. నేను అన్ని కలర్స్ ఆల్మోస్ట్ చందేరిలో వచ్చి అన్ని కలర్స్ కట్టేశాను. ఇప్పుడు అవన్నీ కొన్ని తీసేస్తాను ఎప్పటికప్పుడు కదా, అందువల్ల నా దగ్గర ఉన్నాయని చెప్పను, కానీ కట్టేశాను. చందేరి కటాన్స్ వస్తాయండి, అది కూడా ఒకటి రెడ్, మిర్చి రెడ్ కట్టుకున్నాను. కటాన్ మనకు ఆల్మోస్ట్ ఎలా వస్తుందంటే చందేరిలో కొంచెం పలుచగా వస్తుందండి, అందుకని నేను తెప్పించటం లేదు. ఆర్గాన్జా టైప్ లో వస్తుంది ఈ చీర. ఎక్కువ చీరలు ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన చీర, కలర్ అది. ఇంకా ఇదొకటండి, జరీకోట చూపించానా గుర్తులేదు నాకు, చూపించానేమో. నేను ఒక్కొక్కసారి చదివినప్పుడు 2 సార్లు 3 సార్లు చూస్తాను కదా, అందుకని చూపించలేనిది తెలియట్లేదు. చాలా బాగుంది, చూపించినట్లేను. జరీకోటలో బ్లూకి మంచి పింక్ కాంబినేషన్, లైన్స్ వచ్చింది, బర్డ్స్ వచ్చినాయి. బ్లౌజ్ కనిపించలేదు ఇందులో, జనరల్గా బయటే ఉంటుంది, నేను వెతుకుతాను. బ్లౌజ్ దొరకలేదు కదా, అందుకని చూపించట్లేదు మీకు. బ్లౌజ్ దొరికితే మీకు పిక్చర్ పెడతాను, అదర్వైజ్ వదిలేస్తాను. ఇంక ఇది ఎందుకు పెట్టానో తెలీదు, ఇవి కలిసిపోయినాయో మరి
పింక్ అండి, మామూలు కోటా సారీస్ అండి. ఇది మంచి రోజ్ పింక్, రోజ్ కూడా కాదు, మన నాటు గులాబీల కలర్ కి గోల్డ్ కలర్, సిల్వర్ కలర్. ఇది పళ్ళు, రన్నింగ్ బ్లౌజ్ సేమ్ పింక్ వస్తుంది. పైన కింద సిమిలర్ బోర్డర్స్ గోల్డ్ జరీతో వచ్చినాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇందులోనే వేరే కలరు ప్యారెట్ గ్రీన్ వచ్చింది. మీన్ ఫోటోలు తీసి పెట్టడం చాలా కష్టం కాబట్టి నేను ఫోటోలు తీసి పెట్టమని నన్ను ఎవరో అడగద్దు. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ సారీ ఇన్ దిస్ ప్యాటర్న్, సేమ్ అనదర్ కలర్ ఐ విల్ షో. ఇదొక కలర్. సో ప్యారెట్ గ్రీన్, రోజ్ పింక్. ఎస్ అలిసిపోయి మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాం. మీ రాధమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.